ఎమ్మెల్సీ అభ్యర్థిగా కొనిదెళ్ల నాగబాబు నామినేషన్ వేశారు. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆయన నామినేషన్ దాఖలు చేశారు. నాగబాబు అభ్యర్థిత్వాన్ని లోకేష్, విష్ణుకుమార్ రాజు బలపరిచారు. రిటర్నింగ్ అధికారి వనితారాణికి నాగబాబు నామినేషన్ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా నాగబాబుకు శుభాకాంక్షలు తెలిపారు లోకేష్. ఈ కార్యక్రమంలో నాదెండ్ల, కొనతల, బొలిశెట్టి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ నెల 20న ఎన్నికలు జరగనుండగా అదే రోజున ఫలితాలు వెలువడనున్నాయి. ఎమ్మెల్సీ అభ్యర్థిగా కొనిదెళ్ల నాగబాబు నామినేషన్ వేశారు. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆయన నామినేషన్ దాఖలు చేశారు. నాగబాబు అభ్యర్థిత్వాన్ని లోకేష్, విష్ణుకుమార్ రాజు బలపరిచారు. రిటైనింగ్ అధికారి వనితారాణికి నాగబాబు నామినేషన్ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా నాగబాబుకు శుభాకాంక్షలు తెలిపారు లోకేష్. ఈ కార్యక్రమంలో నాదెండ్ల, కొనతల, బొలిశెట్టి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ నెల 20న ఎన్నికలు జరగనుండగా అదే రోజున ఫలితాలు వెలువడనున్నాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి కాంతి అందిస్తారు. కాంతి. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థిగా కొణిదెల నాగబాబు నామినేషన్ దాఖలు చేశారు. ఈ రోజు ఏపీ అసెంబ్లీలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి వనితారాణికి నామినేషన్ పత్రాలను సమర్పించారు. నాగబాబు అభ్యర్థిత్వాన్ని మంత్రి లోకేష్ బలపరిచారు. నాగబాబు నామినేషన్ దాఖలు చేస్తున్నటువంటి కార్యక్రమంలో మంత్రులు నారా లోకేష్ తో పాటు నాదెండ్ల మనోహర్, అనకాపల్లి ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ, బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు, తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, పల్లా శ్రీనివాస్ పాల్గొన్నారు. అయితే ఈ సందర్భంగా ఎమ్మెల్సీగా పోటీ చేసేందుకు అవకాశం కల్పించినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి, అలాగే నామినేషన్ ని బలపరిచినటువంటి లోకేష్, మనోహర్లకు నాగబాబు ధన్యవాదాలు తెలిపారు. ఏదైతే ఎమ్మెల్సీ కోటాలో 5 స్థానాలు ఈ నెలాఖరుకు ఖాళీ అవుతున్న నేపథ్యంలో దానికి సంబంధించిన కూటమి అభ్యర్థులలో మొదటి అభ్యర్థిగా జనసేన నుంచి నాగబాబుని ప్రతిపాదించారు. నాగబాబు జనసేన ప్రతిపాదించిన అనంతరం దీనికి సంబంధించినటువంటి నామినేషన్ ను ఆయన దాఖలు చేయడం జరిగింది. అయితే ఈ నెల 20వ తారీఖున జరిగేటువంటి ఈ ఎమ్మెల్యే కోట ఎన్నికకు సంబంధించినంత వరకు కూడా ఎమ్మెల్సీగా ఇంకా 4గురిని సెలెక్ట్ చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో మిగిలిన కూటమిలో కలిసి అన్ని పార్టీలు 3 పార్టీలు కలిసి పోటీ చేస్తున్న నేపథ్యంలో ఇక టీడీపీ, బీజేపీకి సంబంధించినటువంటి ఒకరికి ఇవ్వాలని కోరినప్పటికీ కూడా రాజ్యసభకు సంబంధించినటువంటి దాంట్లో బీజేపీకి అవకాశం దక్కే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తా ఉంది. ఈ 4 సీట్లను కూడా ఏదైతే అసెంబ్లీ ఎన్నికలలో సీట్లు త్యాగం చేసిన వారికి, అలాగే పార్టీ కోసం మొదటి నుంచి కష్టపడిన వారికి, గత 5 సంవత్సరాలుగా అనేక ఇబ్బందులకి గురైన వారు ఎవరైతే ఉన్నారో పార్టీ సీనియర్లకు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. ఇక ఎమ్మెల్సీ కి సంబంధించినటువంటి 4 అభ్యర్థులకి సంబంధించినటువంటి అభ్యర్థుల ఎంపిక అనేది మరొక 2 రోజుల్లో సీఎం చంద్రబాబు నాయుడు ఖరారు చేసే అవకాశం కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలో ఈ రోజు మొదటి అభ్యర్థిగా 5గురిలో మొదటి అభ్యర్థిగా జనసేన